అందరికీ నమస్కారం. ఇక్కడ కనబడుతున్న పాప పేరు సఫియా. మన రుద్రవరం మండలం బురుగులపేట గ్రామానికి చెందిన పాప. ఈ పాప ఇప్పుడు 8 సంవత్సరాలు. దాదాపుగా సంవత్సరంన్నర పాప ఉన్నప్పుడే కింద పడి తలకు దెబ్బ తగిలి తను వికలాంగురాలుగా మారింది. ఇప్పుడు సరిగా నడవలేని పరిస్థితి. వైద్యం చేయించుకోవడానికి కూడా తల్లి మాత్రమే ఉంది పాపకి. ఈయన కనబడుతున్న వ్యక్తి పేరు మా భాష. ఈయన ఒక రోజు కూలి. ఈ పిల్లతో పాటు ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళకి తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాప వైద్యానికి డబ్బు సరిగ్గా అందక సరిగ్గా వైద్యం చేయించగా ఇప్పటికీ ఈ పాపకి చెయ్యి సరిగా లేదు. ఈ చెయ్యి కంట్రోల్లో లేదు, కాలు కూడా ఒక కంట్రోల్లో లేదు, సరిగా నడవలేని పరిస్థితి, మాటలు కూడా రాని పరిస్థితి. ఇంకా వైద్య సహాయం ఇంకా ఈ పాపకి చాలా అవసరం ఉంది. మన నంద్యాల ప్రజలు ఎవరైనా సరే దయతలిచి ఈ పాపకి ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మన జనయత్రి ఫౌండేషన్ ఏదైతే ఉందో, జనయత్రి ఫౌండేషన్ మిర్యాలగూడ డాక్టర్ గారైన మన మునీర్ అహ్మద్ షేక్ గారు మిర్యాలగూడలో దాదాపుగా 5 సంవత్సరాల నుంచి జనయత్రి ఫౌండేషన్ని స్థాపించి పలు రకాల సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈ పాప కోసం 2,000 రూపాయలు ఇవ్వమని సాయం అందించమని వాళ్ళకు అందించమని మన మునీర్ అహ్మద్ షరీఫ్ గారు పంపించారు. సో వాళ్ళకి మనం జనయత్రి ఫౌండేషన్ తరఫున ఈ సహాయాన్ని అందిస్తున్నాం. తువేపగల్లో అదే ఈ సహాయాన్ని అందించిన శ్రీ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారికి వీళ్ళకి ఎప్పుడు సాయం చేస్తారని, ప్రతి నెల సాయం చేస్తారని సొసైటీ తరఫున ఏదైతే జనయత్రి ఫౌండేషన్ తరఫున ప్రతి నెల వీళ్ళకి సాయం అందించాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి అడుగుజాడల్లోనే మనం కూడా ఈ పాపకి సహాయం చేయడానికి ఈరోజే మనం నడుం బిగిద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. మునీర్ సాబ్ మాకు పాప సాయం చేస్తున్నారు. ప్రతి నెల సాయం చేస్తున్నారు. మాకు పాపకి పరిస్థితి పాప పరిస్థితి బాగాలేదు. ఎవరైనా కానీ దాతలు సాయం చేస్తే వాళ్ళైతే పాప సాయం చేయొచ్చు. వాళ్ళ నాయన ఇడిచిపెట్టిన 3 ఆడపిల్లలు. ఈ పాప పెద్ద పాప, ఈ పాప నడిపే పాప, చిన్న పాప ఇంటి కాడుంది. 3 ఆడపిల్లలు. ఎవరైనా దాతలు సాయం చేస్తే చేయొచ్చు. మునీర్ సాబ్ ప్రతి నెల 2,000 ఇస్తున్నారు, పాపకి ఇస్తున్నారు. ధన్యవాదాలు మునీర్ సాబ్. चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें, इस वीडियो को लाइक करें। हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए सब्सक्राइब करने के बाद ना घंटी बजा देना, ताकि जब भी मैं कोई न्यू वीडियो अपलोड करूं तो तुम्हारे फोन की घंटी भी बजे।